శుభ సాయంత్రం సార్. ఇప్పుడు పెద్దలు కృష్ణాంజనేయులు గారు ఏదో తపస్సు విశ్వామిత్రుడు అంటున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వామిత్రుడే సార్, దాంట్లో అయితే నో డౌట్. కానీ తపస్సు చేయట్లేదు, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు. మన కృష్ణాంజనేయులు గారు ఈ 2.5 సంవత్సరం బాగా నిద్రపోయినట్టుకున్నది, నిద్రపోయి ఇప్పుడే లేచి టీవీ 9కి వచ్చినట్టుకున్నది సార్. ప్రజా సమస్యల మీద, రైతుల మీద, రైతు సమస్యల మీద పోట్లాడేటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి, ఈ భారతదేశంలో ప్రజల మధ్య చరిష్మా ఉన్నటువంటి ఏకైక నాయకుడు, అత్యంత ప్రతిష్టాత్మకమైన చరిష్మా ఉన్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూశారు సార్, ముఖ్యమంత్రులకి డిప్యూటీ సీఎంలకి లేనటువంటి ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎక్కడికి పోయినా సరే తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నారు. మీరు ప్రజా సమస్యలకి పోట్లాడలేదు, ప్రజా సమస్యల కోసం ముందుకు రావడం లేదు అని చెప్పి ఒక పక్క ఈ విధంగా చెప్తా ఉంటారు. ఇంకొక పక్క ఏమో ప్రజా సమస్యల కోసం మామిడి రైతుల కోసం పోయారు సార్ బంగారుపాలెం. మామిడి రైతుల కోసం పోతే ఆ రోజు ఏం చెప్పారు? ఇదేంటిది, మామిడి రైతులు పరామర్శించని వస్తున్నాడా లేకుంటే ఆయన యొక్క బలాన్ని ప్రదర్శించడానికి వస్తున్నాడా అంటారు. అదేవిధంగా పత్తి రైతుల కోసం పోయారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. పత్తి రైతుల కోసం పోయినప్పుడు అదే డైలాగు. అంటే ఒక కారులో అద్దాలు వేసుకునేసి ఒక్కడే వచ్చేసి ఇద్దరు పత్తి రైతుల్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు నల్లజర్లలో ఒక ఆర్టిఫిషియల్గా నొలక మంచాలేసి ఒక నలుగురు తెలుగుదేశం కార్యకర్తలకి ఈ యొక్క పచ్చకండువాలు కప్పేసి ఈ షార్ట్ ఫిల్మ్ని ఏ విధంగా షూట్ చేశారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనేది వీళ్ళ భావన. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారికి వీలుపడదు సార్. ఎందుకంటే ఒక నాయకుడు వస్తున్నాడంటే లక్షల మంది ముందుకు వచ్చేటువంటి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డిని చూడాలా, జగన్మోహన్ రెడ్డితో నడవాలనేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అంత చరిష్మా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు బయట వస్తే 7 గంటలైంది. ఇక్కడ నుంచి గుంటూరుకు పోవడానికి 7 గంటల, ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నానికి పోవడానికి 10 గంటల. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార యావా, ఇది మీరు బల నిరూపణ చేసుకుంటున్నారని చెప్పి ఒక పక్క డమ్మని దంపుకొడతారు. ఇంకొక పక్క ప్రజా సమస్యల మీద పోరాటలేదు, ఆయన నిద్రావసరం ఉన్నాడు, క్షపావసరం ఉన్నాడని చెప్పి చెప్తారు. సార్, ప్రజా సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి గొంతుకి మీరు పూర్తిగా వినాల్సిన అవసరం కృష్ణాంజనేయ సార్కి ఉంది. మీరు ఖచ్చితంగా కృష్ణాంజనేయ గారు మీరు వినేసి మాట్లాడండి సార్. ఏ రైతు సమస్యల మీద, రైతులకు ఏ విధమైన సమస్యలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు అమరావతి ముసుగులో ఈరోజు రైతు సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ అన్నింటి కూడా తప్పుదావ పట్టిస్తున్నారు. ప్రతిదానికి సీరియస్ అంటూ ఒక డైలాగ్ చెప్తూ అన్నింటికీ సీరియస్ అంటూ అన్నింటి సమస్యలను కూడా పక్కదోవను పెట్టి, రైతు సమస్యలను పక్కదోవను పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుంటా ఉంటే దాని గురించి మాట్లాడుతూ ఉంటే మీకు వినపడదు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే మీకు వినపడదు. ఎందుకంటే అది ఏందో అర్థం కాదు. ఈరోజు వర్మ గారి విషయం వద్దాం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్లో చాలా గట్టిగా ఉండేటువంటి పార్టీ సార్. ఈరోజు కూడా 40% ఓట్ బ్యాంక్ ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 11 సీట్లు అంటున్నారు. వీళ్ళకి తెలిసింది ఒకే సార్, 11 సీట్లు. అక్క, చెల్లెలు, బాబాయ్, గొడ్డలి, అమ్మ, ఈ మాటలు తప్ప ఇంక వేరే ఏం మాటలు వినిపించవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ మాటలు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి జపం చేస్తూ ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిగా జపం చేయాలి, రాజకీయం చేయాలి. అది తప్ప ఇంక వేరే ఏ మాట లేదు. వర్మ గారు ఒక్క నియోజకవర్గంలో వర్మ గారిని స్ప్లిట్ చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు విడిపోతాయి అనుకుంటున్నారా? ఎందుకు విడిపోతాయి? వాళ్ళకి జగన్ అనే భయం. జగన్ అనేటువంటి పేరు చూస్తేనే వాళ్ళకి గుండెల్లో కంపరాలు భయం వస్తుంది. అందువల్ల విడిపోరు. 15 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు అయినా విడిపోరు. వాళ్ళు విడిపోకూడదు. మేము వస్తాం, ఖచ్చితంగా ఏందనేది చూపిస్తాం. ఈరోజు ప్రజలంతా కూడా మీకు ఏమీ మాట్లాడట్లేదంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, పక్క రాష్ట్రంలో విజయ్ గారికి జరిగినటువంటి ఈ విధానాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఏఐడిఎంకే, డిఎంకే రెండు పార్టీలు కూడా విజయ్ని అవహేళన చేస్తూ ఏ విధంగా విజయ్ పైన అటాక్ చేశారో, విజయ్ని సామర్థ్యాన్ని ఏ విధంగా కించపరిచారో, విజయ్ మీద ఏ విధంగా ప్రదర్శించారో మీకు అందరికీ తెలుసు. ఈరోజు విజయ్ అనేటువంటి వ్యక్తి దేశంలో ఒక్కసారి అందరూ చూసే విధంగా ఒకసారి వెలుగులోకి వచ్చాడు. సేమ్ ఇదే పరిస్థితి ప్రజలు ఓటుకు పోయినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క విలువని, వాళ్ళ యొక్క ఆలోచనని బయట పెడతారు. ఈ ఆలోచనని మీరు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విజయ్ గెలుపు మీ భాగం కూడా ఉంది కదా ఖచ్చితంగా ఉంది సార్. ఒకటే చెప్తాను సార్, విజయ్ గెలుపులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తమిళనాడుకి పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో. అవును సార్, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఫిజికల్ గా తమిళనాడుకి పోయి ప్రచారం చేశాడు. ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గం ఓడిపోయారు. కావాల్సింటే డేటా తీసుకోండి. విజయ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోతోనే గెలిచాడు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో చూపించారు. ఒక్కసారి చాలు సార్. ప్రజలు లేకపోవడానికి ఈ రోజు ఉన్నటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడల్లో పోతున్నానని చెప్పని ఆ రోజు ఫోటో చూపించాడు. ఆయన నేను సింగిల్ గా పోతాను అంటున్నాడు. అంటే
ఆయన ఫాలో చేసిన ప్రతి ఒక్క విషయం కూడా జగన్మోహన్ రెడ్డి కాదు సార్, గారిని అయితే ఇప్పుడు అనుసరిస్తూ ఆ పోతున్నారు. తమిళనాడులోనే అంత ప్రభంజనం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వస్తే రేపు ఇంకా ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఖచ్చితంగా. 29 ఇంకా ప్రచారం ఖచ్చితంగా. అవసరం లేదా ప్రచారంగా సార్. పాదయాత్రలు గట్ట ఫోటోలు పెడితే చాలా సార్ పాదయాత్ర అవన్నీ ప్రజలకి చేయాల్సిన అవసరం ఉంది సార్, అన్ని చేయాలి. కానీ ఖచ్చితంగా ప్రపంచం అనేది మాత్రం ముందు చూడబోతున్నారు ప్రజలు. ఫోటోలతో అన్ని రకాలుగా ప్రపంచం చూడబోతున్నారు సార్. ఈ రోజు విజయ్ ఏ విధంగా ప్రపంచం చూపించాడో 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్నటువంటి నినాదం ఖచ్చితంగా నెరవేరుతుంది అనేటువంటిది వాస్తవం. ఓకే రైట్. శేఖర్ రెడ్డి, విజయ్ శేఖర్ రెడ్డి.